అందరికి ఈ రోజు మన వీడియోలో పుచ్చితనాలు పచ్చడి చేసి చూపించా ఎలా చేయాలో. పుచ్చితనాలు ఒక కప్పు, చింత తొక్కు, ఇగో 10 ఎండుమిరపకాయలు. ఈ చింత తొక్కు, ఈ పుచ్చ విత్తనాలు, ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసి చూపించా ఎలా చేయాలో. వేసుకున్నాం కదా, బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని ఎన్ని వేయించుకుందాం. ఇక బాండిల్ వేడైంది కదా, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇట్లా మాడిపోకుండా దోరగా వేయించుకున్నాం. పుచ్చిత్తనాల పచ్చడి పాతకాలం నుంచి దోస గింజలు పుచ్చిత్తనాలు వేసుకొని పచ్చడి చేసుకునే వాళ్ళం. బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా ఉంటుంది. వేగినాయి కదా, తీసేద్దాం. ఇక అదే బండిలో పుచ్చిత్తనాలు కూడా వేసుకున్నాం. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, సరిపోతుంది. ఇక చిటపట అనేదాకా వేయించుకోవాలన్నమాట. ఇగో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, ఇక పావు స్పూను మెంతులు వేసుకున్నాం. ఈ వేగేటలకే ఇది సగం వేగిన తర్వాత పుచ్చిత్తనాలు వేసుకుంటే వేగుతాయి అన్నమాట, మాడిపోకుండా. చిట్టపటాన్ని వేగుతున్నాయి కదా, ఇంకా తీసేస్తుంది. ఇక ఈ విధంగా వేగితే సరిపోతాయి చిట్టపటాన్ని. ఈ పుచ్చిత్తనాలు బ్లాక్ గానే ఉంటాయి అన్నమాట. ఇంకా దించేసుకున్నాం. రోల్ దుడిసి కడిగి రోల్ దుడిసిన ఫస్ట్ రోల్ దుడిసి రోట్లో ఎండుమిరపకాయలు వేసిన, ఇంకా ఈ పుచ్చగింజలు వేయించిన కదా వేసేసిన, సాల్ట్ వేసుకున్నా. చింతకాయ తొక్కులో ఉప్పు వేసి దంచుతాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. దంచుకున్నాం మెత్తగా. ఇగో మెదిగింది, ఇట్లా బరకగా దంచుకుంటేనే పచ్చడి బాగుంటది అన్నమాట. ఇగో చింత తొక్కు లేని వాళ్ళు చింతపండు అయినా చేసుకోవచ్చు. ఇది చింతకాయ తొక్కు. చింతకాయ తొక్కు ఒంటికి కూడా మంచిదే, న్యాచురల్ గా చింతకాయలు కాచాయి కాబట్టి బాగుంటది అన్నమాట. పచ్చడి నూరుకున్న టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పాతకాలంలో ఎక్కువ ఇదే పచ్చడి చేసుకునే వాళ్ళు అన్నమాట. అదే నిప్పుల మీద ఒక కప్పు నీళ్లు పోసిన అన్నమాట. ఏడి నీళ్లు పోసుకుంటే పచ్చడి బాగుంటది అన్నమాట, చెడిపోకుండా. అందుకోసమని పెట్టిన. అవసరం అయితే పోసుకోవచ్చు, అవసరం లేకుంటే అట్లే ఉంచుకోవచ్చు అన్నమాట. నేను ఏడి నీళ్లు పోస్తుండ కొద్దిగా, మీకు కావాలంటే పోసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. మాకు గట్టిగా అయితే కొద్దిగా లూజుగా కావడానికి ఏడు నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది అన్నమాట. అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలిసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇక కొద్దిగా పోసుకున్నా సరిపోతాయి. మరీ గట్టిగా ఉంటే ఇక ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాం. పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. ఇక కొన్ని 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం. బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడు దీన్ని తాలింపు వేస్తా.
ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని పచ్చడి తాలింపు వేసుకున్నాం. స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. బాండిల్ వేడైంది, సరిపోద్ది. కొద్దిగా పచ్చెనపప్పు వేసుకున్నాం, కొద్దిగా మినపప్పు, కొన్ని ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర సరిపోద్ది. ఇక ఇన్ని ఎండుమిర్చి వేసుకున్నాం, కరివేపాకు. బాగా వేసుకుని పచ్చట్లో పోసుకున్నాం. ఒక చిటికెడు ఇంగు వేసుకున్నాం, సరిపోద్ది. చింతకాయ తొక్కు పచ్చట్లో ఇంగు వేసుకుంటే బాగుంటది అన్నమాట. వేగిపోయింది కదా, దించేసుకున్నాం. మా పుచ్చకాయ చింతకాయ తొక్కు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.